నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను నాగేశ్వరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో రాయలసీమలో చిరకాల కాంగ్రెస్ పాలనకు బ్రేక్ పడినప్పటికీ 2004 ఎన్నికలతో కాంగ్రెస్ పార్టీ పునర్జీవనం పోసుకుంది. అది వైఎస్ రాజశేఖర్ రెడ్డి సారథ్యంలోనే సాధ్యమైంది. ఇక ఆయన అకాల మరణంతో వైసీపీని రాయలసీమ అక్కున చేర్చుకుంది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీని ఉనికికి తప్ప మనుగడ లేని పరిస్థితికి వచ్చింది. అయితే ఈసారి ఎన్నికల రాజకీయ చదరంగంలో పావులు వేగంగా కదులుతున్నాయి. ఇటు రాజు కోటను అటు రాజు ధ్వంసం చేసే వ్యూహాలతో బలగాలను మోహరిస్తున్నారు, పథకాలు రచిస్తున్నారు. అమలుకు అప్పుడే సేనానులను రంగంలోకి దించారు. ఈ కురుక్షేత్రంలో కుటుంబ కుంపటి కూడా తోడయింది. దీంతో రాయలసీమలో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠత అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వైఎస్ఆర్ జమానాలో రాయలసీమ కాంగ్రెస్ రాజ్యంగా మారిపోయింది. అభివృద్ధిలోనూ పునాదులు పడ్డాయి. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 38 అసెంబ్లీ స్థానాలు దక్కితే తెలుగుదేశం పార్టీకి 14 స్థానాలు లభించాయి. కడప, కర్నూలు జిల్లాలో కేవలం 3 సీట్లలో తెలుగుదేశం గెలిచింది. ఇక 2009లో కాంగ్రెస్ గాలి తగ్గింది. కానీ పీఆర్పీ పోటీతో టీడీపీ ఛాన్స్ కోల్పోయింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలం 32 స్థానాలకు పడిపోగా టీడీపీ మరో 5 స్థానాలను కైవసం చేసుకుని 19 స్థానాలకు చేరుకుంది. పీఆర్పీ 3 స్థానాల్లో విజయబావుట ఎగురవేసింది. పీఆర్పీ బలం అటు రాష్ట్ర విభజన హెచ్చరికతో వైఎస్ఆర్ నేతృత్వంలోనే కాంగ్రెస్ నిలదొక్కుంది. దీనికి తోడు అంతర్గత కుమ్ములాటలు టీడీపీని కుంగదీశాయి. ప్రజా వ్యతిరేక బలం ఎంత పెరిగినా వైఎస్ఆర్ పాచికలు పనిచేశాయి. వైఎస్ఆర్ మరణంతో రాయలసీమ తల్లడిల్లింది. ఆయన వారసత్వానికే మొగ్గు చూపింది. రాష్ట్ర విభజనతో కుమిలిపోయింది. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకతతో రగిలిపోయింది. వైఎస్ఆర్ తనయుడు జగన్ కు పట్టం కట్టాలా అనే దానికి సీమ ఓ నిర్ణయానికి వచ్చింది. ఆయన స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపింది. కాంగ్రెస్ పార్టీలో యువతరం నేతలంతా వైసీపీలోకి వచ్చారు. సీనియర్ నాయకులు అంతగా శ్రద్ధ చూపలేదు. 2014 ఎన్నికల్లో వైసీపీకి 29 స్థానాలు, టీడీపీకి 22 స్థానాలు లభించాయి. మరో స్థానం ఇతరులకు దక్కింది. టీడీపీకి మరింత బలం పెరగలేదు. 19 స్థానాల నుంచి 22 స్థానాలకు పెరిగిందంతే. అంటే ఏపీలోని ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలో మాత్రమే టీడీపీకి మద్దతు లభించింది. రాయలసీమలో వైఎస్ఆర్ అనుకూల ఓటింగ్ లో ఏ మార్పు కనబడలేదు. కానీ వైసీపీకి అధికార యోగం లభించలేదు. 2019 నాటికి ఏపీలో ప్రభుత్వ వ్యతిరేకత తారాస్థాయికి చేరింది. బీజేపీ ప్రభుత్వం ఏపీకి నమ్మక ద్రోహం చేసిందనే భావన పెరిగిపోయింది. ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీకి చంద్రబాబు అంగీకరించడంతో టీడీపీకి ప్రత్యామ్నాయంగా వైసీపీకే పట్టం కట్టారు. రాయలసీమలో ఏకంగా 49 స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. కడప, కర్నూలు జిల్లాలో టీడీపీ తుడుచుకుపెట్టుకుపోయింది. అనంతపురం జిల్లాలో 2, చిత్తూరు జిల్లాలో 1 స్థానంలో టీడీపీ గెలిచింది. రాయలసీమ 4 జిల్లాలో వైసీపీ ఏకఛత్రాధిపత్యం కొనసాగుతుందా లేదా అనే అంశాలు ప్రస్తుతం తెర మీదకు వచ్చాయి. కడప, కర్నూలు జిల్లాలో ఈసారి ఆధిపత్యం దెబ్బతింటుందా? పురిటిగడ్డ కడపలోనే వ్యతిరేక పవనాలు వీస్తున్నాయా లేక ఇవన్నీ పుకార్లా? అనంతపురంలో ఎంత యత్నించినా టీడీపీ తన స్థితిని, గతిని మార్చుకోగల సత్తా ప్రదర్శిస్తోంది. ఫ్యాన్ గాలిలోనూ వైఎస్ఆర్ తుఫాన్లోనూ అనంతపురం జిల్లాలో టీడీపీ ప్రతిఘటన కనిపించింది. మరి ఈ ఎన్నికల్లో జనసేన, బీజేపీ జట్టుతో అనంతపురం జిల్లాలో టీడీపీ తన సత్తా చాటుతుందా? చూడాలని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కర్నూలు, చిత్తూరు జిల్లాలోనూ ఈ పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం కాని స్థితి. ఒకటి నిజం, రాయలసీమలో కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో అధికార పార్టీ తన సహజ బలంపై నమ్మకం పెట్టుకున్నా ప్రతిపక్ష కూటమి ప్రతిఘటనతో రాయలసీమలో ఏం జరుగుతోంది, ఏం జరగబోతోందో రాజకీయ పరిశీలకులు అంచనా వేయలేకపోతున్నారు. కడపలో జగన్ బలాన్ని బలహీనపరచడానికి టీడీపీ వ్యూహం రచిస్తే, కుప్పంలో చంద్రబాబును ఓడించడానికి వైసీపీ రంగం సిద్ధం చేసింది. ఇక కడపలో వైఎస్ఆర్ తనయ షర్మిల, సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి మధ్య పోటీ నెలకొంది. దీంతో కడప రాజకీయాలపై ఏపీ ప్రజల్లో టెన్షన్ రేగుతోంది. ఇక చిత్తూరు జిల్లాలో అటు అధికార పక్షంలోనూ ఇటు ప్రతిపక్షంలోనూ నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు ఇరు పక్షాలకు లాభం చేస్తాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.